అలంకారం అంటే అందంగా ముస్తాబు కావడం. మనము ఏదైనా అకేషన్స్కి వెళ్ళాలి అంటే అందంగా ముస్తాబు అవుతాం, అలంకరించుకుంటాం. అలాగే మనకు వ్యాకరణంలో ముఖ్యంగా చెప్పుకోవలసినవి అలంకారాలు. అలంకారాలు అంటే పద్యాలకు అందాన్ని చేకూర్చే వాటిని అలంకారాలు అంటారు. అలంకారాలు వచ్చేసి రెండు రకాలు, శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు. అర్థాలంకారాలు ఫస్ట్ వన్ శబ్దాలంకారాలు, సెకండ్ వన్ అర్థాలంకారాలు. అయితే శబ్దాలంకారాలలో మనకు మరలా 3 భాగాలు ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి అనుప్రాసము, రెండవది యమకం, మూడవది ముక్త పదగ్రస్తం. అనుప్రాసం, యమకం, ముక్త పదగ్రస్తం. అయితే ఈ శబ్దాన్ని బట్టి అందాన్ని చేకూర్చే వాటిలో మనకు మొదటి వచ్చేసి అనుప్రాసం. అనుప్రాసం గురించి చెప్పుకుందాం. ప్రాస అంటే ఏంటి? మనము పద్యాలలో రెండవ అక్షరాన్ని ప్రాస అంటారు. పద్యాలలో రెండవ అక్షరాన్ని ప్రాస అంటే, ఈ ప్రాస అంటే ఏంటి అంటే ఒక అక్షరము మరలా రిపీట్ కావడం. ఒక అక్షరము మరలా రిపీట్ కావడం ఆ ప్రాస అంటే. సరే, ఇప్పుడు అనుకున్నాం కదా, ఫస్ట్ వన్ అనుప్రాసం. అనుప్రాసలో మరలా మొదటిది వచ్చేసి వృత్యానుప్రాస. వృత్యానుప్రాస అలంకారం. వృత్తం అంటే ఏంటి? ఇలా రిపీట్ కావడం, అవునా? మరలా ఎక్కడైతే స్టార్ట్ అయిందో మరలా తిరిగి అలా అక్కడికే రావడం అంటే వృత్తం అంటే మరలా తిరిగి రావడం. అలాగే వృత్యానుప్రాస అంటే ఒక అక్షరం ఒక వాక్యంలో ఒక అక్షరము మరలా రావడం. రిపీట్ కావడం. సపోజ్ ఉదాహరణ, కాకి, కోకిల, కాదు కదా. ఇక్కడ కా అనే అక్షరం ఎన్నిసార్లు రిపీట్ అయింది? కా 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 కా. అంటే ఒక అక్షరము ఎక్కువ సార్లు రావడం. కాకి, కోకిల, కాదు కదా. కా 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 కా. ఒక అక్షరం అనేది ఎక్కువ సార్లు వచ్చింది. అలాగే సరోజ, రోజు ఓ రోజా నీ శిరోజంలో మజా మజా. సరోజ, రోజు, రోజా, శిరోజం, మజా మజా. ఒక అక్షరము ఒక వాక్యంలో ఎన్నిసార్లు వచ్చింది చూడండి. 1 2 3 4 5 6. జా 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 జా, అవునా? వారు, రా, రు, రా, రు. వారు నోరు జారారు, వారు నోరు జారారు. రా అనే అక్షరము ఎక్కువ సార్లు వచ్చింది. అలాగే కాలువ నీళ్లు గలగల పారెను. కాలువ లా, నీళ్లు లా లా లా. కాలువ నీళ్లు గలగల పారెను అంటే ఒక అక్షరము ఒక వాక్యంలో ఎక్కువ సార్లు వస్తే దాన్ని వృత్యానుప్రాస అంటారు. ప్రాస అంటే ఒకటే అక్షరము లేదా ఒకటే పదము రిపీట్ కావడాన్ని ప్రాస అంటారు. వృత్యానుప్రాసలో మనకు ఫస్ట్ వన్ వచ్చేసి అనుప్రాసము. అనుప్రాసాలలో మనకు ఫస్ట్ వన్ వచ్చేసి వృత్యానుప్రాస అలంకారం. అర్థమైందా? ఒక అక్షరము ఎక్కువ సార్లు రిపీట్ కావడాన్ని వృత్యానుప్రాస అలంకారము అంటారు. ఇది ఫస్ట్ వన్. తో హల్లుల జంట అర్థభేదంతో వెనువెంటనే రావడం.
అర్థభేదంతో హల్లుల జంట రావడం. హల్లుల జంట అర్థభేదంతో వెనువెంటనే రావడాన్ని చేకానుప్రాస అలంకారం అంటారు. అవునా? అయితే ఉదాహరణ, హల్లుల జంట. జంట అంటే కొన్ని హల్లులు కలిపితే ఒక పదం ఏర్పడుతుంది. అలా హల్లుల జంట వెనువెంటనే వస్తే దాన్ని చేకానుప్రాస అలంకారం అంటారు. ఏ విధంగా అంటే అర్థభేదంతో. సపోజ్ అరటి తొక్క. తొక్క రాదు. ఈ అరటి తొక్క అంటే పై తోలుని తొక్క అంట. ఈ అరటి తొక్క. తొక్క రాదు అంటే కాలు పెట్టి దాన్ని తొక్క రాదు. ఈ తొక్క సేమ్ వర్డ్స్ కానీ ఒకటే పదాలు కానీ అర్థం మాత్రం వేరు. ఈ తొక్క అంటే పై తోలు, తొక్క కాదు అంటే దాని మీద కాలు పెట్టకూడదని అర్థం. పదాలు ఒక్కటే కానీ అర్థం మాత్రం వేరు. అరటి తొక్క, తొక్క రాదు. ఇక్కడ రెండో ఉదాహరణ చూడండి. తమ్ముడికి చెప్పు, చెప్పు తెగిపోకుండా నడవమని. తమ్ముడికి చెప్పు అంటే ఏదైనా ఒక మాట చెప్పడం. ఏం చెప్పాలి? చెప్పు తెగిపోకుండా నడవమని. చెప్పు చెప్పు అనేవి రెండు పదాలు సేమ్ కానీ ఒకటే పదాలు కానీ అర్థం మాత్రం వేరుగా ఉంది. నిప్పులో పెడితే కాలు. కాలు అంటే లెగ్, కాలు. ఇక్కడ కాలు అంటే కాలుతుంది అంటే మండుతుంది. అరటి తొక్క, తొక్క రాదు. రెండు పదాలు సేమ్ కానీ అర్థం మాత్రం వేరు. తమ్ముడికి చెప్పు, చెప్పు తెగిపోకుండా నడవమని. చెప్పు చెప్పు అర్థం అనేది వేరుగా ఉంది. నిప్పులో పెడితే కాలు కాలుతుంది. కాలు అనేది ఏమవుతుంది? కాలుతుంది, మండుతుంది అని అర్థం. ఈ విధంగా హల్లుల జంట పక్క పక్కనే ఉంటాయి. అంటే వెను వెంటనే వస్తుంది. కానీ ఏ విధంగా వస్తుంది? అర్థభేదంతో వస్తుంది. హల్లుల జంట అర్థభేదంతో వెంటనే వస్తే దాన్ని ఏమంటాము? చేకానుప్రాస అలంకారం అంటారు. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? అలంకారాలలో అనుప్రాసం, శబ్దాలంకారాలలో ఒకటవది అనుప్రాసం. అనుప్రాసంలో ఒకటవది వృత్యానుప్రాస, రెండవది చేకానుప్రాస. వృత్యానుప్రాస అంటే ఒక అక్షరము ఎక్కువ సార్లు వస్తే దాన్ని వృత్యానుప్రాస అంటాము. అది చేకానుప్రాస అంటే హల్లుల జంట అర్థభేదంతో వెనువెంటనే వస్తే దాన్ని చేకానుప్రాస అలంకారం అంటారు.